ఉపమ్మక వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఫిబ్రవరి 27న జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వార్షిక కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీవారి పుష్కరిణిని కూడా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని గానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. దేవుడిని రాజకీయాల్లోకి వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. దేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని తెలిపారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని నివేదికల్లో స్పష్టమైందని, లడ్డూల్లో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. అసలు చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావడం మహా అపచారమని విమర్శించారు. అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువా, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఆ ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక సిట్ ఏర్పాటు చేస్తే, వీళ్ళే వెళ్లి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐ తోని సిట్ ని ఏర్పాటు చేసుకుని, ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకు వస్తే, ఆ చార్జ్ షీట్ తో పాటు సిట్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే, ఆ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ అనేది, అంటే కల్తీ అనేది జరిగింది, అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్ గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా, అదే విధంగా ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది. అదే విధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిట్ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టి, ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే ఇందులోనే సుమారుగా నెయ్యి అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది, పాడి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు వేసి, కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు టెండర్ ఇచ్చుకొని దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.